టు బిగ్ సెవెన్ లో సెకండ్ టాపిక్ చూస్తున్నాం. కొలికపూడి మంటలు, చిన్నికి సెగలు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇద్దరు ఒక పార్టీకి చెందిన వారే. ఇద్దరు మొన్నటి వరకు కలిసిమెలిసి తిరిగిన వారే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎక్కడో తేడా కొట్టినట్టుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇప్పుడు పార్టీలో కొత్త రగడ రాజేశారు. కొలికపూడి ఇప్పుడు చిన్నిపై చేస్తున్న సంచలన ఆరోపణలు ఏంటంటే, టికెట్ ఇప్పించడానికి కేశినేని చిన్ని తన నుంచి డబ్బులు తీసుకున్నారనేది ఆ ఆరోపణ. టికెట్ కావాలి అంటే 5 కోట్లు ఇవ్వాలని చిన్ని అడిగారంటున్నారు కొలికపూడి. ఆయన జస్ట్ ఆరోపణలు చేసి వదిలేయలేదు. బ్యాంక్ స్టేట్మెంట్లతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఫిబ్రవరి 7, 2024న 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు చిన్నికి ట్రాన్స్ఫర్ చేశానన్నారు కొలికపూడి. చిన్ని పిఏ మోహన్కు 50 లక్షలు పోరంకిలో ఇచ్చానని తెలిపారు. మరో 3.5 కోట్లు గొల్లపూడిలో తన స్నేహితులు ఇచ్చారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మళ్లీ వెల్లడిస్తానని తెలిపారు. కొలికపూడి అక్కడితో కూడా ఆగలేదు. తాను జగన్పై పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానని, కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన డబ్బులతో రాలేదంటూ ఇండైరెక్ట్గా చిన్నిని లాక్ చేశారు కొలికపూడి. కొలికపూడి ఆరోపణలకు ఎంపీ చిన్ని కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదని, ఎవరిని వంచారో ప్రజలకు తెలుసు అంటున్నారు చిన్ని. ఉదయం పేరి నానితో, మధ్యాహ్నం అవినాష్తో, సాయంత్రం స్వామిదాస్తో తిరిగే వ్యక్తిని కాదని, ఎవరి పంచన చేరి కాపురం చేస్తున్నారో తిరువూరి ప్రజలకు తెలుసంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరో హైలైట్ ఏంటంటే, ఈ వివాదం జరిగే సమయంలో చిన్ని తిరువూరులోనే పర్యటిస్తుండడం. అంతేకాదు ఎంపీ పర్యటనకు కొలికపూడి దూరంగా ఉన్నారు. దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయనడానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వారే తెలియాలి. ఇక ఎంపీ కేశినేని చిన్ని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదు అంటున్నారు కొలికపూడి. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అంతేకాదు చిన్ని పర్యటనను వ్యతిరేకిస్తూ మరో పోస్టు పెట్టారు. ఎవరు పడితే వారు రావడానికి తిరువూరు పార్క్ కాదు అంటూ స్టేటస్ పెట్టారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరిందని అర్థమవుతోంది. ఇలా ఇద్దరు నేతలు మాటలతో మంటలు రేపుతుండడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కేశినేని చిన్ని, కొలికపూడికి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేశారు. రేపు పార్టీ కార్యాలయానికి రావాలని ఇద్దరిని ఆదేశించారు. మరి ఈ వివాదానికి అధిష్టానం ఎండ్ కార్డ్ వేస్తుందా లేదా